సో కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా, ఇటు విజయార్య గారు బీఆర్ఎస్ నుంచి చెప్పింది విన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి మాట్లాడింది విన్నారు కదా, సో మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ మేమిచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కావాలని అధికారం కోల్పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అనేది దాని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో కూడా చెప్పారు, నిన్న కూడా అదే చెప్పారు. అయితే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత విడ్డూరంగా ఉందంటే బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, గతంలో కేసీఆర్ గారు కక్షపూరితంగా వ్యవహరించిండు, ఇది ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించదు. ఎందుకంటే మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా తప్ప మీ లెక్క నచ్చని వ్యక్తులకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నాయకులని అరెస్ట్ చేసి ఎట్లా జైలు పంపించారు అనేది గతంలో చూసిర్రు. మేము అదే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఒక చిన్న డ్రోన్ కేసులో ఒక ఎంపీ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేసి ఎట్లా జైల్లో ఏ విధంగా పెట్టిరు అనేది దాని గురించి చెప్పిండు. ఇవాళ కేటీఆర్ ని అరెస్ట్ చేయమని ఎక్కడ చెప్పలేదండి, చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నాం. ఇవాళ దాంట్లో తప్పే ఉందని అంటే మీ లెక్క ఇవాళ బీజేపీ ఈడీ, సిబిఐ, ఐటీలను ఉపయోగించినట్టు మేము ఉపయోగించాం కదా. గతంలో బీజేపీ బీఆర్ఎస్ అట్లా చేసింది. వాళ్ళకి చట్టం మీద, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు కదా, అందుకే సొంత రాజ్యాంగాలు ఉండేది వాళ్ళకు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ భారత రాజ్యాంగాన్ని అమలు చేయలే, సొంత రాజ్యాంగాన్ని అమలు చేసింది. మేము భారత రాజ్యాంగం ప్రకారమే, చట్టం ప్రకారమే ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తొందరలో ముగిస్తే డెఫినెట్ కూడా ఎవరైతే తేలుతారో దోషులని వాళ్ళ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాం. ఇంకా బీజేపీ నాయకులు మాట్లాడుతారు ఎందుకు అరెస్ట్ చేస్తారు. అందరికి తెలుసండి మీ లెక్క మేము చేయమని. ఇవాళ ఈడీ కేసులు ఉన్నాయి, ఫోన్ టాపింగ్ గురించి మేము మాట్లాడుతుండు. ఫోన్ టాపింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదండి? విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం చేతులుందా, రాష్ట్ర ప్రభుత్వం చేతులుందా? మరి ఆ మాత్రం కూడా విననా? విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎవరి చేతులు ఉంటది? భారత రాజ్యాంగం ప్రకారం ఈ కేంద్ర ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వ బాధ్యత నువ్వు తీసుకురా. అదే గొర్రెల స్కామ్ జరిగింది, గొర్రెల స్కామ్ జరిగితే ఫైల్ తీసుకుపోయి ఈడీ దగ్గర పెట్టుకుంది. మరి ఎందుకు ఈడీ యాక్ట్ చేయట్లేదు? దయచేసి బట్టగల్చి మీదేం కాడు, ఏది పడుతుంది. ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా సహకరించింది అందరికి తెలుసు. ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఇదే బీజేపీకి డిమానిటైజేషన్, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీజేపీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ఎక్కడ కూడా మీ లెక్క మేము కక్షపూరితంగా చెయ్యము, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మాకు ముఖ్యం, తెలంగాణ ఈ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా నిలపాలన్నదే ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రజాప్రభుత్వ లక్ష్యం. ఇవాళ మీరు 10 ఏళ్లలో తెచ్చినటువంటి ఆల్రెడీ పెట్టుబడులన్నీ, మేము సంవత్సరంలోపు తెచ్చినటువంటి పెట్టుబడులన్నీ, మీరు ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ల ఆనాడు మిగులు బడ్జెట్ ఇస్తే 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిరు. అయినా కూడా మేము ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకుపోవాలని ఈ విధంగా ఆలోచిస్తుంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ గారు ఏది పడితే అదే మాట్లాడతారు. ఇవాళ దాంట్లో మీరు ఒక కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రాడు. ఇవాళ ఈ కేటీఆర్ బాధ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరు అంటే కేటీఆర్, హరీష్ రావా, కవితారావా ఎవరు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని వాళ్ళ మధ్య వాళ్ళ ఆధిపత్యంలో ఆ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీ లెక్క మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము, మీరు గతంలో చేసిర్రు, మేము ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇవాళ ఎంక్వైరీ చివరి దశకు వచ్చినాయి, వెయిట్ చేయండి. తొందరలోనే ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయితే డెఫినెట్ కూడా అరెస్ట్ అవుతారు, దాంట్లో తప్పే ఉందండి. అదే తప్ప ఇక మన బీజేపీ నాయకులు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు, ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఇంకా అరెస్ట్ లేదు. నేను అదే చెప్పిన, మీరు దగ్గరనే ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ ఈడీ ఫైల్స్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తీసుకురండి.
తీసుకొస్తే ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఎవరు డెఫినెట్ కూడా కేటీఆర్ డెఫినెట్ గా మేము చెప్తున్నాం 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది, వ్యవస్థల విధ్వంసం జరిగింది, కాదేది అనర్హ అవినీతికి అన్నట్టు కూడా ఎక్కడ చూసి అవినీతి జరిగింది. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ ప్రకారమే ఇక్కడ ప్రభుత్వం పరంగా చర్యలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మీరు చేసిన ఆనాడు వ్యక్తిగతంగా మీరు ఆనాడు 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది మొత్తం అదే కండి. ఎవరు కూడా కనీసం నిరసన తెలియజేసుకునే హక్కు కూడా లేకుండా చేసిర్రు. ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్ గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయట్లేదు కదా ఇవాళ, అందుకే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. మీరు గతంలో అసెంబ్లీలో ఎంత సమయం ఇచ్చినండి ప్రతిపక్ష నాయకులకు? కనీసం మాట్లాడే అవకాశం ఉందా? నిన్న కేటీఆర్ ఇంతసేపు మాట్లాడింది కదా. ప్రతిపక్ష నాయకుడు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ ఇస్ నాట్ అన్ ఆపోజిషన్ లీడర్, జస్ట్ ఈజ్ అన్ ఎమ్మెల్యే. మీరు అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం అందరికి అవకాశం ఇవ్వాలి, చర్చలు జరగాలి, డిబేట్లు జరగాలి, డిస్కషన్ జరగాలి. దాని ద్వారా ఒక మంచి కంక్లూజన్ వస్తుంది అనేది మా ప్రభుత్వ లక్ష్యం. 10 ఏళ్లలో మీరు చూశారు, ఇక్కడ పెద్దలు కోటేశ్వరరావు ఊరు ఉన్నారు. 10 ఏళ్లలో అసెంబ్లీ జరిగినట్టు ఎవరికైనా తెలుసా అండి? అసలు చర్చలు జరుగుతాయా? మర్చిపోయారు. 10 ఏళ్లలో అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇవాళ ఆ విధంగా కాదు కదా. ప్రజాస్వామ్యంలో చట్టసభల మీద గౌరవం మాకుంది. మేము ఇచ్చినటువంటి మీరు ఆర్థిక విధ్వంసం అన్నిటి కూడా సరి చేసుకుంటూ వస్తున్నాం. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఇవాళ చారిత్రాత్మకమైన నిర్ణయాలు క్యాస్ట్ సెన్సెస్ చేసినాం. అదే విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ మొన్ననే పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవన్నీ చేస్తుంటే మీరు సపోర్ట్ చేయకపోయి ఈ బట్టగాల్చి మీద వేసే ప్రయత్నాలు మానండి. అది మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉందండి. దయచేసి ఇప్పటికైనా కేటీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులకు ఒక మంచి బుద్ధి ప్రసాదించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైతే గొప్ప నిర్ణయాలు చేయండి. మన అందరి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఒక ఆదర్శంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం.